తెచ్చుకోవాలి. సో ఒకసారి లోపలికి పోతే చాలా భయంకరమైన పరిస్థితులు మీరు ఒకసారి చూడొచ్చు. ఇస్తా సో ఒక్కసారి ఏరియా చూడండి ఎంత ఇదంతా మునిపి ఎంత వచ్చినా నీళ్లు అదంతా నిండింది. సో ఎస్సీ కాలనీ ఇది అండ్ ఎస్సీలు ఎక్కువగా ఉంటారు, మైనార్టీలు కూడా ఎక్కువ మంది ఉన్న ఏరియా ఇది. సో వీళ్ళు ఇప్పుడిప్పుడే కడుక్కుంటున్నారు. ముఖ్యమంత్రి వచ్చిన ఏరియా ఇది. సో వీళ్ళు చూడండి ఒక్కసారి. ఈ గల్లీలోకి రాలేదు ఆయన, అక్కడే ఉండి వెళ్ళిపోయాడు. మాట్లాడలేదు. సో ఒకసారి చూడండి గోడలు మొత్తం కూలిపోయినాయి. పాపం వీళ్ళ ఇళ్ళన్నీ కూలిపోయినాయి ఎక్కడికక్కడ. సిచ్యువేషన్ వరస్ట్ గా ఉంది. ఒక్కసారి చూడొచ్చు మనం. ఒక ఇల్లు చూద్దాం. సో ఇక్కడ నాలా కనిపిస్తుంది. ఇది ఈ భద్రకాళి టెంపుల్ నాలా ఇది. సో ఎంత దాదాపు 48 hours అయిపోయింది వర్షం పడి కూడా. ఎట్లా పోతుంది చూడండి కాలువ. సో ఎట్లా పోతుంది కాలువ. సో ఈ ప్రాంతం మొత్తం మునిగిపోయింది. ఏం బ్రదర్ ఏంటి పరిస్థితి? సీఎం ఏం చెప్పినారు? సీఎం ఆకైతే సాయం చేస్తున్నారు, అందిస్తున్నారు. అక్కడ జనాలు బాగుండే. సీఎం మాకు సహాయం చేయాలి, మాకు రిటర్నింగ్ వాళ్ళు కట్టియాలి, మాకు కొంచెం ఆర్థిక సహాయం చేయాలి. మేము ఇప్పటికి బాగా లాస్ అయిపోయినాం. నేను చేసే ఒక చిన్న టెక్నీషియన్ని, ఆ ఇంట్లో బంగారం పోయింది, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నది. ఇగో మొత్తం తినడానికి ఏం వాటర్ అంటే మీకు ముందుగా వరద వచ్చి సామాన్ తీసుకునే పరిస్థితి లేకుండా మొత్తం తెగిపోయింది. కట్టనే తెగిపోయింది. ఏమైంది మాట్లాడు. మాకి 30 లక్షల అప్పునే ఉన్నా. మాకి అవి ఏంది మేము ఏదో పెట్టుకుతాం, మేము మంచిగా కట్టుకుతాం అని మేము ఎన్నోసారి మేము ఇట్లా ఏదో అప్పు తీసుకుని అయితే కట్టుకుతామని మేము అనుకున్నాం సార్. ఏంది చూసి అవన్నీ ఇది అన్ని ఏంది నీళ్ళ పోయినాయి అన్నా. మేము ఎట్టుకుపోవాలన్నా మేము ఎక్కడ ఉండాలి అన్న. మా కొడుకులు 10 రూపాయలు సంపాదించండి మా కొడుకులు. మాకైతే ఏం లేదన్న, మాకు మంచిగా కట్టి ఇస్తే మంచిగా ఉంటాయి అన్న. మాకి మంచిగా కట్టి ఇవ్వాలి అన్న. మాకి లాట్రిన్ బాత్రూమ్ ఏం లేదన్న మాకి అన్న.